హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలండి. సో 31st రోజు ఏం జరిగిందో ఈ చిన్న వీడియోతో మీకైతే చెప్పాలనుకుంటున్నా. సో స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ 31st అయ్యప్ప స్వామి గుడిలో అయితే పూజ మరియు భిక్ష అయితే పెట్టించినామండి స్వాములకి. కానీ గుళ్ళో కదా అని ఎక్కువ వీడియో అయితే తీయలేదు. జస్ట్ లిమిటెడ్ వీడియోతో మాత్రమే ముందుకైతే వస్తున్నాను. ఇక్కడ 7:30కి అంతా టెంపుల్కి వెళ్ళినామండి. సో 7:30కి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే స్వామివారి అలంకరణ నెక్స్ట్ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ పక్కనైతే మనకి పంచామృతానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నారండి స్వాములు. నెక్స్ట్ ఇంకా మనకి అంటే నెక్స్ట్ వెనకల దేవుళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుళ్ళందరికీ కూడా అష్టోత్తరం చదువుతున్నప్పుడు పువ్వులు వేయడానికైతే ఇక్కడ పువ్వులన్నీ కూడా ఇక్కడ పిల్లలు స్వాములంతా కలిసి కూడా పువ్వులన్నీ విడిపిస్తున్నారు. ఇంకొక పక్క అయితే భోజనాలకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ ఇంకా భజన చేసేటప్పుడు ఇక్కడ ముందరైతే భజన స్టార్ట్ చేస్తున్నారు. మాతో అయితే గురుస్వాములు వెనకల వినాయకుడు నెక్స్ట్ కుమారస్వామి దుర్గామాత ఉన్నారు కదా, ఆ ముగ్గురు దేవుళ్ళకి కూడా దగ్గరుండి అష్టోత్తరము పూజ అవన్నీ అయితే చేయించినారండి. పూజ అయితే చాలా బాగా చేయించినారు. సో మేము వెనకలు అక్కడ పూజ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ముందరైతే భజన స్టార్ట్ చేసినారు. ఎందుకంటే భజన దాదాపు ఈవినింగ్ 7:30 నుండి నైట్ 9:30 వరకు అయితే భజన జరిగిందండి. సో భజన అయితే చాలా బాగా జరిగింది. అక్కడ చూడండి ఆ 150 మెంబర్స్ దాకా ఉన్నారు కదా స్వాములందుకు పూరి తిక్కడం అయితే 7:30కి అంతా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఎప్పుడు కూడా భిక్ష పెట్టించేటప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే డైరెక్ట్ ఇంకా హారతి ఇచ్చి మనకి స్టార్ట్ చేస్తారు. సో ఈసారి మాత్రం నైట్ భజన చేయించుకున్నాము అనే ఉద్దేశం, అంటే భజన పెట్టిద్దాము అనే ఉద్దేశంతో నైట్ పెట్టిస్తున్నామండి. నెక్స్ట్ అంటే ఎప్పుడూ కూడా అభిషేకం అంటే అయ్యప్ప స్వామికి నెక్స్ట్ కుమారస్వామి వినాయకుడు ముగ్గురికి కూడా అభిషేకం మాతో దగ్గరుండి స్వామివారు చేయించినారండి. ఈ అవకాశం అయితే ఎప్పుడు రాలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ భజన పాటలు మాత్రం చాలా బాగున్నాయండి. అసలు ఎంతసేపు విన్నా కూడా వినాలన్నంతగా అనిపిస్తుంది. అయ్యప్ప స్వామి భజన పాటలు అంటే మాత్రం నాకు చాలా బాగా ఇష్టం అండి. ఇక్కడ మెయిన్ గర్భగుడి అండి అయ్యప్ప స్వామిది. వెనకల వినాయకుడు పూజతో స్టార్ట్ చేసి నెక్స్ట్ కుమారస్వామి దుర్గామాత అమ్మవార్లకైతే దగ్గరుండి అష్టోత్తరము అన్నీ కూడా పూజ అయితే చేయించినారండి. సో అవన్నీ కూడా పూజలు కంప్లీట్ అయిన తర్వాత ముందర నవగ్రహాలు నెక్స్ట్ నాగులు ఉంటారు కదండి, సో ఆ నాగులు పూజ అన్నీ అయితే చేయించినారు. కానీ అవన్నీ అయితే ఏం వీడియోస్ అయితే తీయలేదు. ఫస్ట్ అయితే ఈ పూజలన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్గా చివరిగా నవగ్రహాలకైతే దగ్గరుండి పూజ అంతా చేయించినారండి. ఇంకా ఇక్కడ నాగులకు పూజ చేస్తున్నాం కదా, ఈ నాగుల పూజ తర్వాత నెక్స్ట్ నవగ్రహాలకైతే చేసిన తర్వాత ఇంక ఇక్కడ భజన అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్తున్నాను కదా, భజన ఆల్మోస్ట్ సగం వరకు కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇక్కడైతే స్వామి అభిషేకానికి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేయించినారండి. ఇక్కడ చూడండి మాతో దగ్గర ఉండి వినాయకుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి వారికి అయితే బాగా దగ్గర ఉండి అభిషేకం అయితే చేయించినారండి. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఈ భజన అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత శ్లోకాలు అవన్నీ ఉంటాయి కదా చెప్పుకోవడానికి, అవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా పూజ అయితే జరిగిందండి. ఇలా భజన అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి అయితే మహామంగళహారతి అయితే జరిగిందండి. సో ఆ మహామంగళహారతి తర్వాత ఇంకా భిక్ష అయితే జరిగింది. సో చెప్తున్నాను కదా పూరి చట్నీ ఆలు కుర్మా నెక్స్ట్ బజ్జీ అయితే చేయించినామండి. నెక్స్ట్ టుమారో అంటే నైట్ ఇంటికి వెళ్ళేలోపు నైట్ 11 o'clock అయింది. నెక్స్ట్ డే ఇంకా న్యూ ఇయర్ కదా, సో ఎర్లీ మార్నింగే లేచి ఇలా అయితే ముగ్గుతో అయితే డేని స్టార్ట్ చేస్తున్నానండి. నైట్ ఇంకా పిల్లలు బాగా టెంపుల్ నుండి వచ్చే లోపల అలసిపోయినారు, నైట్ అయితే లేయలేదు ఇంకా. ఇంకోటి మనకి ఈ న్యూ ఇయర్ అనేది మనకి తెలుగు వాళ్ళకేమో అంత ఇంపార్టెంట్ కాదండి. కానీ న్యూ ఇయర్ ఎందుకు ఇలా ముగ్గు అయితే వేస్తున్నానని చెప్పడానికైతే ఒక రీజన్ ఉందండి. ఏం లేదండి, మాకు మా పెద్దవాళ్ళు అప్పటి నుండి కూడా సంక్రాంతి పండుగ అయితే లేదండి. సో నాకైతే ఇలా కలర్స్ వేయడం సంక్రాంతికి ముగ్గు వేయడం అయితే చాలా ఇష్టం. అమ్మవార్లు ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడు వేసేదాన్ని. కానీ ఇక్కడ అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గు సంక్రాంతి పండుగ అయితే లేదు కాబట్టి ఇంకా ఇలా న్యూ ఇయర్కి అయితే కలర్ ముగ్గు వేసుకొని ఆ సాటిస్ఫై
సాటిస్ఫాక్షన్ అనేదైతే క్లియర్ అవుతుందండి. ఇలా అంటే నైట్ కేక్ కట్ చేయలేదని చెప్తున్నాను కదా! ఏదో పిల్లల సాటిస్ఫాక్షన్ కోసం, పిల్లల ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళ కోసం ఇలా సింపుల్‌గా కేక్ కటింగ్ అయితే మార్నింగ్ విషెస్ చేసి, ఇంకా అందరికీ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. పిల్లలకి ఈరోజు పాపకైతే క్లాస్ ఉన్నిందండి. నెక్స్ట్ మా వారికి కూడా డ్యూటీ ఉన్నింది. అందుకు బయటికెళ్ళడము, నెక్స్ట్ అవంతా ఏం పెట్టుకోలేదు. జస్ట్ ఇలా సింపుల్‌గా కేక్ కటింగ్ తర్వాత ఎవరి డ్యూటీస్‌కైతే వాళ్ళు వెళ్ళిపోయినారు. పాపకైతే ఈవినింగ్ 7:30 వరకు ఇంక క్లాసెస్ అయితే ఉన్నవండి. అందుకు ఇంకా ఎక్కడికి బయటికైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంట్లోనే హ్యాపీగా న్యూ ఇయర్‌నైతే సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే అంత ఎక్కువ కాకుండా జస్ట్ మనకి పిల్లల సాటిస్ఫాక్షన్ కోసమైతే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ డ్యాడీ, తమ్మునికైతే జనవరి 2 కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉన్నాయి. సో, అందుకోసం వాడు కూడా వచ్చినాడు. ఇంకా పిల్లలు, తమ్ముడు, డ్యాడీ అందరూ వచ్చినారు కదా అని ఇలా సింపుల్‌గా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరెలా జనవరి 1ని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ కూడా మరొకసారి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.